హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా ఫ్రైని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్స్లోకైనా మనం మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకున్న సింపుల్గా అయిపోయే క్విక్ రెసిపీ అనమాట. ఈ బెండకాయ మసాలా ఫ్రై మంచి టేస్ట్ రావడం కోసం ఇందులోకి నేను మ్యాగీ మసాలా మ్యాజిక్ని యూజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ చపాతీ, రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా టేస్టీగా ఉండే అండ్ సింపుల్గా అయిపోయి ఈ బెండకాయ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో క్విక్గా చేసేద్దాం. ఫస్ట్ బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా మీడియం సైజులో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ ముక్కలన్నింటినీ కూడా కొద్దిగా ప్లేట్లో వేసేసి ఒక అరగంట పాటు ఆరనివ్వండి. ఇక్కడ నేను 1/2 kg నుంచి 300 గ్రాముల దాకా బెండకాయలు తీసుకుంటున్నాను. ఈ బెండకాయ ముక్కల్ని ఇలా కొద్దిగా గాలికి ఆరపెట్టడం వల్ల బెండకాయ ఫ్రైలో జిగురు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1/2 ఇంచు అల్లం ముక్క, 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 3 లేదా 4 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి తీసుకోండి. వీటన్నిటిని కూడా కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా ఈ బెండకాయ ముక్కల్ని రోస్ట్ చేసుకోండి. మూత పెట్టేస్తే వాటర్ అనేది ఫామ్ అయ్యి జిగురు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. 10-15 నిమిషాలకి బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోతాయండి. ఇందులో ఉండి జిగురు పోతే సరిపోతుందన్నమాట. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేయండి. అలాగే ఇందులోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు 1/3 కప్ దాకా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లి ముక్కలు వేగిపోయాక ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసేయాలి. పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం వేయండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి నేను కారం 1/2 టీ స్పూనే వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసేయండి. అండ్ 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకుని మూత పెట్టి టమాటా మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. పెరుగు అంతా కూడా కూరలోకి కలిసిపోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసి 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టాస్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ మ్యాగీ మసాలా మ్యాజిక్ని ఒక సాచెట్ దాకా వేసేసుకోవాలి. ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్లో ఉండే పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ 10 న్యాచురల్ స్పైసెస్ మన డిష్కి మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. మనం రెగ్యులర్గా ఇంట్లో వెజిటబుల్స్తో చేసుకునే డైలీ డిషెస్లోకి ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్తో చేసిన ఏ డిష్ అయినా వెజిటబుల్స్ ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో మీరు ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ని మీ రెగ్యులర్ డిషెస్లో ట్రై చేసి చూడండి. మనం చేసే కూర టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. బెండకాయ ముక్కల్లోకి మ్యాగీ మసాలా మ్యాజిక్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆపి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ యమ్మీ బెండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. చక్కగా అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ టేస్టీ బెండకాయ మసాలా ఫ్రైని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.